బొమ్మిక గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాతపట్నం నియోజకవర్గంలోని బడ్డుమర్రి పంచాయతీ పరిధిలోని బొమ్మిక గ్రామంలో ఉన్న ఏపీటీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ నిధుల ద్వారా 406.85 లక్షల వ్యయంతో ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వసతి గృహం, భోజనశాల, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ మౌలిక వసతుల అభివృద్ధితో విద్యార్థినులకు మరింత అనుకూలమైన విద్యా వాతావరణం అందుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ గారు తీసుకొస్తున్న చారిత్రాత్మక మార్పులు అభినందనీయమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులను అందించాలన్న లోకేష్ గారి దృక్పథాన్ని మెచ్చుకున్న ఎమ్మెల్యే విద్యార్థులు కృషితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్డీఏ కూటమి నేతలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.